వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మేమిద్దరం కలిసి వైజాగ్ వెళ్తున్నాం బీచ్కు. మేము మాకంతా అయితే రాదు, నార్మల్ ఉన్నాం కాబట్టి ఇక పైన పైన తేలుతున్నాము. ఇక ఇంత లోతులో వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. స్టార్ట్ చేద్దామా? సో హే హాయ్ గైస్, దిస్ ఈస్ గోవింద్ రాథోడ్. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే, సో ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. ఒక 1 నుంచి 2 డేస్ ప్లాన్ అయిపోయే ట్రిప్ అనమాట. ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు వాళ్ళ సాటర్డే నైట్ సండే చూద్దాం. ఒకవేళ సండే నైట్ అయితే సండే నైట్, సో సండే నైట్ వస్తామా లేకపోతే మండే మార్నింగ్ వస్తామా అది కన్ఫర్మ్ లేదు. ఇంకా చూద్దాం, అసలు ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి రిటర్న్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో మండే మార్నింగ్ కల్లా అయితే ఖచ్చితంగా రిటర్న్ వచ్చేస్తాము. ఈ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేసినామనంటే, సో నియర్ బై మేడారం సైడ్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే రూట్లో ఒక 3-4 ప్లేస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి చూసుకుంటా డైరెక్ట్ వెళ్దాము. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా. ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కాబట్టి డైరెక్ట్ ఇక్కడ పక్కనే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళేసి రావాలి. సో టైం లేదు కాబట్టి ప్రజెంట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. సో గైస్, ఇక్కడ ప్రజెంట్ టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ బండి బ్యాక్ సైడ్ చూపిస్తుంది కదా, సో బండి అక్కడ ఆపేసి సో అక్కడే బయట చెప్పులు తీసేసి వచ్చేసాను. సో ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే వచ్చాను. సో మార్నింగ్ టైం కదా, నిజంగా మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయ్యి గుడికి వస్తే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో నేను బ్యాక్ కెమెరా పడతా చూపిస్తాను. ఇక్కడ మా టెంపుల్ పక్కనే సో గుడి చాలా బాగుంటుంది. సో ఇక గుడికైతే వచ్చేసి మొక్కేసి బయటికి వెళ్తున్నాను. సో ఇక్కడ వ్యూ చూడండి. సో గుడి నుంచి అయితే బయటకు వచ్చేసిన. గుడికి వస్తే మనకు నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో ఎలాంటి బాధలు ఉన్నా గుడిలో ఉన్నంత సేపు మనకు ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. ఈ గుడికి నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చా, చాలా బాగుంది. గుడి చాలా పెద్దగా ఉంది. సో ఓకే, ఈ నుంచి మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఒకటి మర్చిపోయినా, ఏంటిదంటే చెప్పు అంటే నేను బండి స్టార్ట్ చేసుకొని ముందరైతే వచ్చేసిన. బట్ టెంపుల్ ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి చెప్పలే కదా. సో ఎవరైనా రావాలి అనుకుంటే టెంపుల్ నిజంగా పెద్దగా, ఇది చాలా పెద్ద టెంపుల్, బాగుంటుంది. ఇక్కడ ఇది ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, గడ్డి అన్నారం, తిరుమల హిల్స్ మెట్రో నుంచి దగ్గరనే. గ్యాస్ ఇంకా ఇక్కడ గుడి నుంచి రిటర్న్ వచ్చాయని చెప్పా కదా. సో లోపల వెళ్ళేసి సామాన్ అంతా సర్దుకొని లగేజ్ సో బ్యాగ్ వేసుకొని వచ్చేసాను, బయటకు వచ్చేసా. ఇప్పుడు డైరెక్ట్ ఇక మావాడు బస్ స్టాండ్ దగ్గర ఉంటాడు. మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని ఇద్దరం కలిసి బస్కి వెళ్తాము, శంషాబాద్ వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నా ఫ్రెండ్ గోవింద్, మేమిద్దరం కలిసి వైజాగ్ వెళ్తున్నాం బీచ్కు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ శంషాబాద్ వెళ్ళేసి అక్కడ నుంచి మా వాళ్ళు వస్తారు, పికప్ చేసుకుని వెళ్తాము. గైస్, నిజంగా నడిచి చాలా గుద్దలదమైంది. సో అక్కడ శంషాబాద్ బస్ స్టాండ్లో దిగితే ఇక ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. సో మా వాళ్ళు అయితే ఇక ముందులు ఉన్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. एक देखो तो हम फर्स्ट होते तो हम ये डायरेक्ट होता मुड़ांग दे रहा था वो పట్టుకొని హాయ్ గైస్, ఇగో వీళ్ళందరూ ఇప్పుడు టూర్ పోతున్న డ్రైవరు ఈయన, ఇగో వీళ్ళందరూ పోతున్నారు. ఇక మొత్తానికి అయితే ఇక మా వాళ్ళతో కలిసిపోయినాం, ఇక స్టార్ట్ చేసినాం జర్నీ.
ఇలా సైలెంట్ గా లాలు అంటే ఎస్ సైలెంట్ గా లాల్ పాండ్ నుంచి వచ్చిన లాలు లాలు వచ్చేసి సైలెంట్ గా బాంబు వేస్తుంటాడు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద బాంబులు, సైలెంట్ బాంబులు అని. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు మన ఫ్లైఓవర్ ఎక్కినాం బ్రో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సో గాయ్స్ ఇక మొత్తానికైతే స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసినాము. ఇక అక్కడ కార్ పార్కింగ్ చేసి లోపల వచ్చేసినాము. ఇటు నుంచి ఇక మొత్తం లోపల పోయి చూసేసి ఇక ఫోన్ తీసుకుంటారేమో. లోపల వీడియో తీయడానికి వస్తో లేదో తెలీదు. సో ఎండ అయితే చాలా ఎండ కొడుతుంది. సో ఎండలో సరిగా రావట్లేదు వీడియో. ఇక మా దాంట్లో నేనే అంటే ఇంకోటి యూట్యూబర్ తయారైపోయింది. ఇట్లా వస్తుండే ఇక నేను ఫస్ట్ టైం వచ్చిన ఇది స్వర్ణగిరి టెంపుల్. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇక గైస్ ఇది స్వర్ణగిరి టెంపుల్ నుంచి పక్కన ఒక గుట్ట పైన కనిపించే పురాతన కాలపు కోట ఇది. సో గైస్ అసలు నిజంగా ఏం జరిగిందంటే అది మా వాళ్ళకేమో ఒక 6 కిలోమీటర్ దూరంలో వదిలేసి మేము సిఎన్జి కొట్టుకోవడానికి వచ్చాము. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఇక్కడ సిఎన్జి వేయించుకొని ఇక మా కార్ ఈడనే ఉంది. మా వాళ్ళు ఎన్కిల నుంచి వస్తున్నారు ఇక వాళ్ళ కోసం అని చెప్పేసి ఇద్దరు అక్కడ సైడ్ రోడ్ క్రాస్ చేసి అక్కడ సైడ్ ఉన్నారు. ఇక 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తున్నారా లేకపోతే ఆటోకి వస్తున్నారా తెలీదు. వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. ఉన్న ఒక ఫోన్ అది సరిగా నడుస్తలేదని చెప్పేసి కాల్ చేసిండు. ఇక వాళ్ళు వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో ఇక వాళ్ళు ఏమన్నా తిడతారో లేకపోతే తెలీదు. చూసా ఇక మా వాళ్ళు అయితే ఇక రోడ్ క్రాస్ చేసి అవతల వైపు అయితే ఉన్నారు. ఇక వాళ్ళు రాగానే నేనైతే చూపిస్తాను మీకు. సో డ్రైవర్ కోసం వస్తున్న వాళ్ళ కోసం చెప్పేసి వాళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వచ్చినాక వాళ్ళ వీడియో మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాను. వాళ్ళు ఎట్లా చేసి పెడతారో చూడాలని ఉంది. గాయసిన చూడండి ఫుల్ కోపంలో ఆయన ముందుకు వెళ్ళిపోతుండు. ఇగో మనోడేమో ఇగో నడుచుకుంటూ వస్తున్నాడు. లైవ్ లొకేషన్ కాదు మొత్తం मतलब मोटे छोटे गाड़ी चले टाइम में फोटो करना तब मोट पेट्रोल बंक आए थे क्या लालू एवढे देख लालू 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 సీనుపేట తీసే నల్లిపోకలు వస్తే కాడని బాహర్ వేసు సో ఇది వచ్చేసి వరంగల్ 1000 స్తంభాల గుడి అన్నమాట. సో ఇక్కడ గుడి అనేది నార్మల్గా ఒక 2 గుడులు ఉన్నాయి ఆపోజిట్. ఆ 1000 స్తంభాలు అనేది అన్నీ అతుక్కొని 1000 స్తంభాలు కలిపేసి 1000 స్తంభాలు అనమాట.
సో గుడి చుట్టుపక్కల అయితే ఒక చిన్నగా ఖాళీ స్థలం అయితే ఉంది. సో దీనికి ఇక్కడ అయితే పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏం కనిపించలేదు నాకు. సో గుడి అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో హాయ్ గాయ్స్, సో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడే బయటకు వచ్చాను. సో మా వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఇక్కడ ప్రజెంట్ ఎక్కడున్నాము అని అంటే, నిన్న వరంగల్ వచ్చాం కదా. సో వరంగల్ నుంచి అదంతా 1000 స్తంభాల గుడి, సో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని ఇక్కడ నైట్ అయితే లక్నవరం అయితే వచ్చేసినాము. ఇక్కడ వర్షం అయితే చినుకులు వర్షం చాలా బాగా పడుతుంది. ఇంకోటి ఇక్కడ ఈ కొండలు, ఈ చల్లటి వాతావరణం చాలా బాగుంది. సో అంటే వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ అంటే పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, చాలా బాగుంటుంది. సో బట్ ఇంకా బాగుంది ఇక్కడ. అంటే చల్లటి గాలి వస్తుంది, చల్లటి గాలి, మంచి కొండలు. సో చాలా బాగుంది. నేను ఒకసారి చూపిస్తాను బ్యాక్ చేసి. గ్యాస్ ఇంకా నార్మల్గా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి చెప్పేసి ఇక వచ్చేసినాము. వీడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ లేక్ అయితే వెళ్ళాలి. అక్కడ వెళ్ళేసి అయితే చూద్దాం. ఇక స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి. సో గాయస్ ఇక లక్నవరం లేక్ అయితే వచ్చాము. సో నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను, చూపిస్తాను. సో ఇక్కడ ఇది లేక్ ఎలా ఉంటుందో చూద్దాం మీరు కూడా. సో నాకైతే వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. సో బట్ వాటర్ అయితే అంత తక్కువ ఉంది. సో చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఎంట్రన్స్ గేట్ నుంచి నేను ఇక్కడ కొంచెం పైకి వచ్చాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే ఇది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు అది ఇస్తారనమాట. దానితో మనం ఇక్కడ చేస్తే ఇక్కడ నుంచి అక్కడ అవతల వైపు అక్కడ అయితే మనం కిందికి వెళ్తాం అనమాట. ఈ వైర్ త్రూ అనమాట. సో ఇది పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది. సో ఇది లేక్ అనమాట. ఇదైతే చెరువు పైన ఉండే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇలాంటి బ్రిడ్జిలు 3 ఉన్నాయి. దీనిపైన ఇది ఫోటోలు దిగడానికి అయితే చాలా బెస్ట్ ప్లేస్. సో చాలా మంచి ఫోటోలు దిగొచ్చు ఇక్కడ. చాలా బాగుంది. బట్ ఇక్కడ వాటర్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక చూసుకున్నాము. వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే వర్షాకాలం ఉన్నప్పుడు రండి, చాలా బాగుంటుంది. చూడడానికి చిన్నగా ఉన్నా ఇది చాలా పెద్దది. ఇక్కడ ఇక స్టార్ట్ అయిపోయినాయి. ఇక నేను ఇందాకైతే వీడియో తీయలేదు. ఇక కార్లో స్టార్ట్ అయ్యి ఇక వెళ్తున్నాము. ఇదే పక్కన బీచ్. గాయస్ ఇక మేడారం దగ్గర అయితే వచ్చేసినాము. ఇది జంపన్న వాగు దగ్గర. ఇక్కడ వచ్చేసినాక ఆకలేస్తుందని చెప్పేసి టిఫిన్ చేది తర్వాత గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి కార్ అయితే ఇక్కడ సైడ్కి ఆపేసినాము. కార్ ఆపేసి ఇక టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక మా వాళ్ళు అయితే అందరూ తీసుకుంటున్నారు, టిఫిన్ చేస్తున్నారు. ఇక అందరూ ఒక్కొక్క రౌండ్ అయితే అయిపోయినాయి, బోండా చేస్తున్నారు. ఇగో కానీ మా ఆయన ఏమంటారు, మా లాలు మాత్రం అందరు బోండా తింటే ఈయన ఒక్కడే దోశ తిన్నాడు. లాలు దోశ అయితే తిన్నావు లాలు? దోశ బాగుంటుంది, దోశ టేస్ట్ ఉంటుంది. మరి అందరు బోండా తిన్నారు అంటే అంటే ఎవరి ఐటమ్ వాళ్ళకు ఇష్టం ఉంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అంటే ఎవరి ఐటమ్ వాళ్ళకు ఇష్టం ఉంటుంది. అంటే ఎవరి ఐటమ్ అదే ఐటమ్ అంటే టిఫిన్. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? టిఫిన్ ఎవరు పూరి అంటే అందరూ ఒకే ఐటమ్ తినరు కదా. ఐటమ్ అంటే టిఫిన్ లా ఒక ఐటమ్ ఉంటాయి. దోశనా, ఇడ్లీనా, వడానా, ఏదో ఒకటి. అందరూ ఒకేలా తినాలని ఏమి లేదు కదా. అందుకని నాకు వచ్చింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఇక మొత్తానికి ఐటమ్ బాగుందని చెప్పేసి దోశ తిన్నాడంట. ఇక వాడే చెప్తుంటారు, మీరే విన్నారు కదా. బోండల్ బాబు, బోండల్ బోండల్ బోండలే బోండల్ ఆయన. ఇక ఫ్రెండ్స్ ఇక మేమైతే ఫస్ట్ టైం మేడారం దగ్గర వచ్చినాము. ఇంతకు ముందు ఎప్పుడు రాలే కాబట్టి ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు. సో ఇక్కడ అన్న దగ్గర టిఫిన్ చేస్తున్నాం కదా, ఒకసారి ఇక్కడ ఎట్లుంటుందో అన్న అడుగుదాం. అదే ఒకసారి ఇక్కడ ఎట్లుంటది టిఫిన్ అయితే బాగానే ఉంది. సో అన్నకు అడుగుదాం ఎట్లుంటుందో. ఇంతకు అన్న అంటే ఇది ఫస్ట్ టైం వచ్చాము కదా, అంటే ఇక్కడ ఈ గుళ్ళు గోపురాలు ఎట్లుంటది, ఇక్కడ వాతావరణం కానీ. సో ఇక్కడ అంటే చాలా మంది వస్తుంది కదా, మీకు తెలుసున్నట్టు అడుగుతున్నారు. అంటే మీరేం చెప్తారు ఇక్కడ ఎట్లుంటది అని? ఒక్కసారి ఫేమస్ దేవుడు
జంపన వాగు, ఇక్కడ చూసాము జంపన్న వాగు కూడా చూసాము ఇందాక. సారలమ్మ గుడి, కన్నపల్లి. ఓకే, ఇప్పుడు గుడికి అయితే వెళ్ళలేదు, ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్ళేసి వస్తాము. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. కిలోమీటర్ పావు గుడి, ఇక్కడ జంపన వాగు సమ్మక్క కిలోమీటర్ పావు. ఓకే, ఇక్కడ టిఫిన్ చేద్దామనంటే అంకుల్ దగ్గర వచ్చాము. ఇది ఇక్కడ వాగు నుంచి కొంచెం ఒక 100 మీటర్ ముందర వస్తే అంకుల్ వాళ్ళ హోటల్ అన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మక్క సారక్క గుడి దగ్గర అయితే వచ్చాము. సో ఇక్కడ నేను లోపల వచ్చేసాను. సో గాయస్, ఇక సమ్మక్క సారక్క టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాము. సో దర్శనం కంప్లీట్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇగో ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేసి ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఫాల్ అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ వెళ్ళాక చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. అక్కడ మన లాలు ఏమో చెప్తామని చెప్పేసి వస్తుండు. చెప్పు లాలు, నువ్వేం చెప్పమంటావు అది చెప్పు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నీకేమనిపిస్తుంది అది చెప్పు. సో హాయ్ గైస్, ఇదేమో తెలంగాణ అతిపెద్ద జాతర, ట్రైబల్ జాతర. ఇది సమ్మక్క సారక్క జాతర. రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈసారి జరిగిందంటే 2027లో జరుగుతుంది. ఇది సమ్మక్క సారక్క జాతర. ఇది మేము ఫస్ట్ టైం, మా ఊరి నుంచి మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినాం. సో ఇదన్నమాట. ఓకే, సో సమ్మక్క సారక్క దగ్గర వచ్చినాం కదా. సో లాలుకి అనిపించింది చెప్పిండు. వాటర్ ఫాల్కి వెళ్తుంటే ఇది మధ్యలో చాలా పెద్ద అడవి ఉంది. సో ఇక్కడ వెదర్ వాతావరణం అయితే చాలా అద్భుతంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంటే చూడడానికి లొకేషన్ కానీ లేకపోతే వ్యూ కానీ ఇక్కడ మంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ కానీ లేకపోతే చాలా కూల్గా వెదర్ ఇక్కడే ఉండిపోవాలనిపించే వాతావరణం ఇది. ఇందాక నార్మల్ ఇక్కడ ఎందుకు ఆపానంటే ఇది కొంచెం కూల్గా ఉంది. సో దిగేసి నార్మల్గా ఫొటోస్ దిగుదాము లేకపోతే ఏమైనా రీల్స్ లాగేమైనా చేద్దామనిపించింది. అలా నిజంగా ఇలాంటి అడవిలో బయట తిరగాలంటే చాలా మంచి అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలా బయటకు తిరగండి, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. నిజంగా ఇది ఒక బెస్ట్ విజిట్ పీస్ ఆఫ్. ఇలా అప్పుడప్పుడు మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ లేకపోతే బయట చిల్ అవ్వడానికి ఖచ్చితంగా వెళ్ళండి, బాగుంటుంది. మీకు స్ట్రెస్ కానీ ఏమైనా ఉంటే ఒక మంచి ఫీల్ కావచ్చు. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? రాండి మరి. మార్నింగ్ అంటే ఇది ఆఫ్టర్నూన్ టైమే, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, మంచి గాలి వస్తుంది. అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. మేడారం నుంచి మనం వాటర్ ఫాల్ వెళ్ళే రూట్ లో ఇది గోదావరి నది వచ్చిందనమాట. సో ఇక్కడ నార్మల్గా ఫోటోలు దిగదామని చెప్పేసి కార్ ఇక్కడే సైడ్కి ఆపేసి దిగాము. సో ఇక్కడ చూడడానికి అయితే ఇది ఎక్కువ వాటర్ వెళ్తుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇది మేము వెళ్ళే రూట్ లో ఉంది కాబట్టి ఆపేసి చూస్తున్నాము. ఇది మామూలుగా లోతు అయితే లేదు, చాలా లోతు ఉంది. ఇక చాలా గాయస్, మేము వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి వచ్చాం కదా. సో మాకు కూడా తెలీదు, ఇది చాలా ఎండ ఉంది కాబట్టి ఎండాకాలంలో వాటర్ ఫాల్ ఎండిపోయింది. ఇక మా వాళ్ళు అయితే ఇది ఈతలు చాలా ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత లోతున్నా కూడా పోయి రాగలుగుతున్నారు. మేము మాకంత ఈత రాదు, నార్మల్గా ఉన్నాం కాబట్టి ఇక పైన తేలుతున్నాము. ఇక ఇంత లోతులో వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు. నిన్న వచ్చినాం కదా. సో ఇందాక అయితే మా వాడు డ్రాప్ చేసేసిండు. సో వానికి డ్యూటీకి లేట్ అయిపోయిందని చెప్పేసి తొందరగా నాకు డ్రాప్ చేసేసి వెళ్ళిపోయాడు. సో తను కూడా డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు వదిలేసి. సో వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను ఇక రూమ్ దగ్గర వెళ్తున్నా, నా రూమ్ దగ్గరనే డ్రాప్ చేశారు నాకు. ఫైనల్ ఏంటిదంటే నేను కూడా ఇంతకుముందు ఎక్కువగా వీడియోస్ ఏం చేయలేదు. సో నార్మల్గా చేస్తున్నాను కాబట్టి సో నేను ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ నేను కంటిన్యూస్గా వీడియోస్ తీసి పెడితే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది అని చెప్పేసి
వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంటే వీడియోలో ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్.